అందరికీ నమస్కారం. జై శ్రీరామ. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025. వృశ్చిక రాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానాల యందు, వాహనాధిపతి, భూ గృహస్థానాధిపతి శని, రాహువు, కేతువు స్థితులు బాగున్నందువలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరాల నుండి పూర్తి కాకుండా ఉన్న పనులు పూర్తగుట, మీ సొంత శక్తి సామర్థ్యాల చేత పైకి రాగలుగుట, వ్యవహారాల యందు జయము, జీవన లాభము, మీలో గల చతురత్వం చేత ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకొనుట, మాటల నైపుణ్యము కలుగును. అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండును. దూర ప్రయాణాలు లాభించును. ఏ విధమైన సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలుగుతారు. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతము. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగును. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కలతలు, భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహాలలో శుభకార్యాలు చేస్తారు. అప్రయత్న ధనలాభము, సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగును. జీవితంలో స్థిరత్వం పొందగలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వాలు అంతరించును. జీవన విధానంలో మార్పులు కలుగును. కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధించదు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావలసిన ప్రదేశాలకు బదిలీలు, అధికారుల మన్ననలు, గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రైవేట్ కంపెనీల యందు పనిచేసే వారికి జీతంతో పాటు హోదాలు పెరుగును. హోదా పెరుగుటచే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది. స్థాన చలనాలు లేదా గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఏదో ఒక ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు. గురుబలము లేదు. వ్యవహారాదులు అనుకూలించవు. ప్రజలలో విశ్వాసం కోల్పోవుదురు. ఎన్నికల యందు ఓటమి పాలగుదురు. అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందలేరు. ధనం లభించుట కష్టమే అగును. మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి. ఈ సంవత్సరము కళారంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి లాభదాయకమే. టీవీ, సినిమా రంగాలలో ఉన్నవారికి, కవులు, గాయనీ గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్కు బాగుంటుంది. నూతన అవకాశాలు వచ్చును. పరిశ్రమల్లో నిలదొక్కుకుంటారు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలు చేయువారికి యోగకాలమే. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలు అగును. బిల్డింగ్ నిర్మాణము, సివిల్ కాంట్రాక్ట్ దారులకు మంచి అవకాశము. పెద్దవి, క్రొత్తవి కాంట్రాక్టులు లభించును. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలత. విద్యార్థులకు ఈ సంవత్సరము శని, రాహువులు యోగ స్థానాలలో ఉండుట వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగును. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అగుదురు. విదేశాల యందు చదువు రాణించును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మధ్యలో మార్కులు తగ్గును. మెడికల్, ఇంజనీరింగ్, బీఈడీ, లాసెట్, పాలిటెక్నిక్, ఐసెట్, ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి మార్కులు సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి సమయమే. వ్యవసాయదారులకు గురుని వల్ల అంతగా అనుకూలత ఉండదు. 2 పంటలు బాగా పండినా క్రిమి కీటకాదుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి బాగుండదు. నష్టాలు వచ్చును. చేపలు, రొయ్యల చెరువులు వారి పరిస్థితి బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు తీర్చుదురు. పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరము అన్ని వర్గాల వారికి బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. శని, రాహువు ప్రభావాల వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. విలువైన వస్తువులు లభించును. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగును.
వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకుంటారు. ఉద్యోగాదులలో ఉన్నవారికి అనుకూలత, పై అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీ ప్రతిభకు తగిన ఫలితము ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమే. అష్టమ గురుడు అపకారం చేయడు. శని రాహువులు బలీయంగా ఉండుట లాభించును. ఎంతటి పనులైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి లాభదాయకమే. చేసే వృత్తి వ్యాపారాల యందు అనుకూలించును. గృహంలో వివాహాది శుభకార్య లాభము, బంధుమిత్ర సమాగమము, ఆరోగ్య లాభము, వ్యవహార లాభము, సంతాన సౌఖ్యము, కుటుంబ వృద్ధి, ఉన్నత వర్గీయులతో కలయిక, స్త్రీ సౌఖ్యము, స్పెక్యులేషన్లో అనుకూలత, లాభాలు కలుగును. మే నెల వృత్తి వ్యాపార వ్యవహారాల యందు అనుకూలించినను కోపం పెరుగును. ఒక్కోసారి ఏం మాట్లాడతారో తెలియదు. చీటికి మాటికి చిరాకులు, అసహనంతో ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుదురు. గృహ లాభాలు, స్త్రీ మూలక ధన వ్యయము, సంతానం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు, కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి. జూన్ నెలలో కూడా పరిస్థితులు అనుకూలించవు. గ్రహ ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాల యందు నష్టాలు, తగువులు, ప్రయాణాల యందు ఇక్కట్లు, సోదరులతో విరోధాలు, ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని అవమానించెదరు. ఉద్రేకం ఉండుటచే వెంటనే పూర్తి కావలసిన పనులు ఆలస్యమగుటచే ధన నష్టము, శిరోబాధలు కలిగే సూచనలు ఉన్నాయి. జూలై నెలలో కూడా 8వ ఇంట గ్రహాల వలన చాలా చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదోలా ధనం చేతికందుతుంది. కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు, అపఖ్యాతి, సంతానం వల్ల నష్టాలు, శారీరక గాయాలు, మనోదుఖాలు, ప్రయాణాల యందు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఆగస్టు నెల అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి యోగమే. ఆరోగ్యం బాగుండును. ఆర్థికంగా బాగుండును. ధైర్యంగా ముందుకు పోగలరు. ఉత్సాహంతో పనిచేస్తారు. కుటుంబ సంతోషాలు, వాహన సౌఖ్యము, మాతృవర్గీయుల రాక, సంతాన సౌఖ్యము, నూతన వస్తు లాభము, దైవ సంబంధ కార్యాలు చేయుదురు. సెప్టెంబర్ నెల ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలరు. అన్ని విధాలుగా లాభమే. ఆరోగ్య లాభము, ధనానికి ఇబ్బంది ఉండదు. పరాక్రమంతో ఉంటారు. పై ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. వాదోపవాదాలలో మీదే పైచేయి. వాహన సౌఖ్యము, దూర ప్రయాణాలు కలిసి వచ్చును. శత్రువులపై విజయము, విలాసవంతమైన ఖర్చులు చేస్తారు. అక్టోబర్ నెల గ్రహాల అనుకూల సంచారం వలన ప్రథమార్థంలో బాగా లాభించును. మీ మాటకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండును. పలుకుబడి పెరుగును. గృహ సంబంధ కార్యాలు పూర్తి అగుట, సంతాన సౌఖ్యము, శత్రువులే మీ మిత్రులై సహాయ సహకారాలు అందించెదరు. నూతన పరిచయ లాభము కలుగును. నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో బాగా అనుకూలించును. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. ద్వితీయార్థంలో అన్నింట అపజయము, ఊహించని సమస్యలు, ధన వ్యయము, ఇతరులతో మాటామాట, వాహన భయము, భార్యతో గొడవలు, సౌఖ్యం తగ్గును. కోపంతో ఉంటారు. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల గ్రహాలు అనుకూలంగా లేనందువలన మనం అనుకున్నది ఒక్కటి, జరిగేది మరొక్కటి అన్నట్లు ఉంటుంది. వ్యాపారాలలో నష్టాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, మాట్లాడితే విరోధాలు, జాయింట్ వ్యాపారస్తులు విడిపోవుదురు. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి తగాదాలు, దూరమయ్యే పరిస్థితి వచ్చును. తరువాత శాంతించెదరు. జనవరి నెలలో ఆదాయం బాగుంటుంది. వ్యవహారాదులలో జయము, కానీ అధిక ధన వ్యయము, దుబారాలు చేయుట, వ్యవహార లాభము, సంతాన సౌఖ్యము, శత్రువులపై ఆధిక్యత, మనోల్లాసము, స్పెక్యులేషన్లో లాభాలు, పెద్దవారిని కలుసుకొనుట జరుగును. నూతన వస్త్రప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. ఫిబ్రవరి నెల పరిస్థితులు అనుకూలించవు. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. పట్టుదల, కోపము, చిరాకు వలన విలువైన పనులు కోల్పోవుదురు. అందరితోనూ కటువుగా మాట్లాడుట వల్ల విరోధాలు అధికం అగును. ధనం కూడా నష్టపోవుదురు. సంఘంలో అపఖ్యాతి, అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు.
ప్రయాణాలు కలిసి వచ్చును. శుభకార్యాలకు హాజరగుదురు. మార్చి నెల కొంత దూకుడు తగ్గుతుంది. కోపం తగ్గి శాంతియుత వాతావరణంలోకి వస్తారు. ఆర్థిక పరంగా పరిస్థితులు లాభించును. ఆరోగ్య లాభము, ధనలాభము, శత్రుజయము, వాహన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, నూతన పరిచయ లాభాలు, వ్యవహారాల యందు జయము, పనులు పూర్తి అగుట, వివాహాది శుభకార్యాలకు హాజరగుట, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొనుట, విద్యార్థులు పరీక్షలు బాగా రాయుదురు.